ఏంటి ఎన్నికల షెడ్యూల్ రాగానే అటు జాతీయ స్థాయిలో కూడా ఈ బీజేపీ అటు కాంగ్రెస్ మధ్యలో ఈ ఎన్నికల వేడి అనేది మొదలైంది. ఇటు సభలు ఏర్పాటు చేయడం దగ్గర నుంచి మొదలు పెట్టుకొని పొత్తుల వరకు ఎటు చూసినా వివాదాస్పదంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. తప్పనిసరిగా అంటే భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ చాలా పెద్దది. 90 కోట్ల మంది ఓటర్లు, భిన్నమైన రాష్ట్రాలు, వాతావరణం. ఒకటేమో ఎవరికి పెద్ద భరోసా లేదు. గతసారి అంటే మోడీని మొదటిసారి తెచ్చారు కాబట్టి ఆయన మోడీని 3Dలో చూపిస్తే సరిపోతుంది అని. అలాగే మోడీ యొక్క గొప్పతనం వల్ల ఈసారి చాలా సులభంగా కేక్ వాక్లా గెలిచిపోతామని బీజేపీ వాళ్ళు అనుకున్నారు. కానీ వాస్తవంగా అలా జరగకపోవడంతో ఇప్పుడు ఈ ఎయిర్ స్ట్రైక్స్ లేకపోతే టెర్రరిజం మీద దాడి ఇలాంటి అంశాలను ముందుకు తేవాల్సిన పరిస్థితి వాళ్ళకి ఏర్పడింది. కాంగ్రెస్ ఏమో ఎప్పుడు లేనంత క్షీణించిపోయి ప్రతిపక్ష హోదా కూడా తెచ్చుకోలేకపోయింది. మొన్న 4 రాష్ట్రాలు గెలిచినందుకు ఒక్కటే ఊరట. కాబట్టి ఎలా అయినా మళ్ళీ కాంగ్రెస్కు ఉనికిని కాపాడుకోవాలంటే ఎన్నికల్లో వాళ్ళకి జీవన్మరణ పోరాటం అయిపోయింది. అదే మనకు జాతీయ స్థాయిలో పదే కనిపిస్తుంది. ఆసక్తికరంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ జాతీయ సమావేశం మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్లో పెట్టడం, అది గాంధీ గారి సబర్మతి ఆశ్రమంలో వాళ్ళు కూర్చున్నారు. అక్కడ ప్రియాంక గాంధీ కూడా ఆమె రంగప్రవేశం చేశాక చాలా తేడా వస్తుందన్నారు కదా. కాబట్టి ప్రియాంక మాట్లాడారు అక్కడ మొదటిసారి ఒక ఎన్నికల ప్రసంగం. ఆమె పెద్ద కాకలు తిన్న నాయకురాలు కాకపోయినా ఇందిరాగాంధీ లాగా ఉంటారు, తర్వాత అన్నయ్యకు సహాయం చేస్తారు, ఇవన్నీ కూడా చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఆమె నిన్న ప్రసంగం బాగానే చేశారు. దానికంటే ముఖ్యంగా ప్రజలు చూసిన వాళ్ళు ఇందిరాగాంధీ లాగా ఉంది అనుకున్నారని వార్తలు. అయితే ఇప్పుడు ఇందిరాగాంధీ లాగా ఉన్నంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ జాతకం అంతా మార్చేయగలదా అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న. కానీ అదనంగా ఒక సోనియా గాంధీ బదులు ప్రియాంక గాంధీ ఒక పాత్ర వహిస్తారనేది అయితే ఇక్కడ తెలుస్తుంది. వాళ్ళు మోదీ ప్రభుత్వము అవినీతి ఆరోపణలు, రఫేల్ ఇలాంటివన్నీ వాళ్ళు మాట్లాడారు. ముఖ్యంగా 15 లక్షలు ఎక్కడేశారు ఒక్కొక్కరి డిపాజిట్ ఖాతాలోని. మోదీ ఏమో ఇంకోవైపున వీళ్ళు గాంధీలను ఎప్పుడో మర్చిపోయారు, అసలు వీళ్ళే అవినీతి అని చెప్పి ఒకరినొకరు అనుకున్న పరిస్థితి మనకు ఇక్కడ కనిపిస్తుంది. రెండోది మీరు అన్నట్టు రాష్ట్రాల దగ్గరికి వస్తే మేము అన్ని దేశం అంతా మేమే దున్నేస్తాం, ప్రతి చోట మేమే వస్తామన్న బీజేపీ వాళ్ళు చాలా రాష్ట్రాల్లో ఒక మెట్టు తగ్గి పొత్తులు కుదుర్చుకోవడం, అది తమిళనాడులో అయినా బీహార్లో అయినా మనం చూస్తున్నాం. అందుకని వాళ్ళు తప్పనిసరిగా గతంలోలాగా అబ్సల్యూట్ మెజారిటీ రాకపోవచ్చు, పొత్తులు పెట్టుకోవాలి, సర్దుకోవాలి అని శివసేన దగ్గర కూడా సర్దుకున్నా కూడా శివసేన మిమ్మల్ని విమర్శించి హక్కు అట్టు పెట్టుకుంటున్నానని చెప్పింది. అస్సాంలో ఏజీపీ పూర్తిగా వెనక్కిపోయింది. అందుకని ఆల్ ఈజ్ నాట్ వెల్ విత్ బీజేపీ కూడా. వాళ్ళ అలయన్సెస్లో కూడా తప్పకుండా అనేక చోట్ల ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నట్టు మనకు కనిపిస్తుంది. కాంగ్రెస్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వాళ్ళతో ఎవరు పెద్దగా పొత్తు పెట్టుకోవట్లేదు. ఎందుకంటే ఏ రాష్ట్రం, ఒక తమిళనాడులో స్టాలిన్ పెట్టుకున్నాడు, కర్ణాటకలో అయితే కనుక జేడీఎస్తో మిశ్రమ ప్రభుత్వం నడుపుతున్నా కానీ ఇప్పటివరకు వాళ్ళ చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. సుమలత, నటిమణి సుమలత గురించి జేడీఎస్ నాయకుడు మంత్రి ఆయన రేవಣ್ణ మాట్లాడితే క్షమాపణలు చెప్పాల్సినంత పరిస్థితి వచ్చింది. కాబట్టి మాయావతి అయితే యూపీలో ఎస్పీ బీఎస్పీ పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ను పక్కన పెట్టాయి. తర్వాత ఈ సరిహద్దు పరిణామాల తర్వాత కాంగ్రెస్ను కూడా అకామిడేట్ చేద్దామని అఖిలేష్ అనుకుంటే కూడా మాయావతి నేను దేశంలో ఎక్కడ కూడా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఆమె చెప్పారు. చంద్రబాబు నాయుడు ఈరోజు కూడా ఆయన ఢిల్లీకి పోతున్నాడు. జాతీయ స్థాయిలో అందరినీ ఒక తాటి మీదకి తెస్తానని ఆయన ఏమి ఆంధ్రప్రదేశ్లో పొత్తు పెట్టుకోలేదు. తెలంగాణలో ఉన్న సిపిఐ బయటికి వెళ్ళిపోయింది. కాబట్టి ఈ విధంగా చూస్తే కాంగ్రెస్ జాతీయ రంగంలో ఒక ఏకాకిగానే ఒంటరిగానే మిగిలిపోయినట్టుగా ఉంది. ఒక్క పశ్చిమ బెంగాల్లో మటుకు అది కూడా సిపిఎం పోటీ నివారణ, అది కూడా అవగాహన కాదు, సిట్టింగ్ స్థానాల్లో పోటీ అవాయిడ్ చేసుకుందాము అదే ఒక అవగాహనకు వచ్చినట్టు కనిపిస్తుంది. కాబట్టి అది కూడా సిపిఎం వల్ల. అందుకని ఎక్కడ కాంగ్రెస్ పెద్దగా అడ్వాన్స్ అయినట్టుగా ఎన్నికల్లో మనకు కనపడదు. ప్రాంతీయ పార్టీలదే ముఖ్య పాత్రగా కూడా ఉండేట్టుంది. ఎందుకంటే 2014 ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో చూస్తే కనుక ప్రాంతీయ పార్టీలకు కాంగ్రెస్ బీజేపీల కంటే రెట్టింపు స్థానాలు వచ్చాయి. అంటే బీజేపీకి 1800, కాంగ్రెస్కి ఒక 1200 వస్తే ప్రాంతీయ పార్టీలకు దాదాపు 16 వీళ్లకు 3000కు పైన స్థానాలు వచ్చాయి. కాబట్టి ప్రాంతీయ పార్టీలు ఒక ముఖ్య పాత్ర వహించే అవకాశం కనిపిస్తుంది. అంటే ఇప్పుడున్న జాతీయ ఈ ఎన్నికల వాతావరణం దీని దృష్ట్యా చూసుకున్నట్లయితే
ఏ రాష్ట్రమైనా లేదా ఎక్కడ ప్రజలైనా సరే అటు బీజేపీ వైపు ఎక్కువగా మొగ్గు చూపే పరిస్థితి ఉందంటారా, లేకపోతే ఇటు కాంగ్రెస్కి ఏమైనా ఒత్తాసు పలికే అవకాశం ఉందంటారా? అంటే నేను మీతో ఇందాక అన్నట్టు కాంగ్రెస్ బీజేపీ ఘర్షణ పడే రాష్ట్రాలు 6 7 ఉన్నాయి ప్రధానంగా పెద్ద రాష్ట్రాలు. మిగిలిన అన్ని చోట్ల ప్రాంతీయ పార్టీలు వామపక్షాలు ఇవే ఉంటాయి. కాబట్టి ఈ రాష్ట్రాల్లో డెసిసివ్ ఫైట్, నిర్ణయాత్మకమైన పోరాటం కాంగ్రెస్తో బీజేపీ వాటి మధ్య జరగదు, ప్రాంతీయ శక్తుల మధ్య జరుగుతుంది. అందులో దక్షిణ భారతదేశంలో మరీ ముఖ్యంగా వాళ్ళకేమి ఇక్కడ ప్రధానంగా లేదు కాబట్టి ఒక కర్ణాటక తప్ప వాళ్ళు తప్పనిసరిగా ఇతర పార్టీల మీద ఆధారపడాల్సిన, అందుకనే ఏపీలో వాళ్ళు వైఎస్ఆర్ పార్టీతో, తెలంగాణలో టీఆర్ఎస్తో పరోక్షంగా మైత్రి పెట్టుకున్నారని, నవీన్ పట్నాయక్ కూడా ఆ కోవకు చెందిన వాళ్ళేనని. అందుకని ఇందాక మనం చెప్పుకున్న పొత్తుల రాజకీయమే కాకుండా జిత్తుల రాజకీయం కూడా, అంటే తెర వెనుక కూడా వీళ్ళతో మైత్రి జరుపుతూ కూడగట్టుకుంటారని ఒక అంచనా కాదు, వాస్తవాలు కూడా మనకు ఆ దిశలోనే ఉన్నాయి. అందుకని బీజేపీ చాలా ఆపసోపాలు పడుతుంది, పైకి గంభీరంగా మాట్లాడుతున్నా. అధికారం నిలబెట్టుకోవడానికి వాళ్ళ పోరాటం వాళ్ళు చేస్తున్నారు. అంటే ఒక హంగు లాంటిది వచ్చే పరిస్థితి గతంలో చాలాసార్లు హంగు వచ్చింది, ఇదే మొదటిసారి. కొన్ని 89 నుంచి చూస్తే కనుక ఒక్కసారి 2014లోనే ఒక పార్టీకి మెజారిటీ వచ్చింది. కాబట్టి సవాళ్ళు తీవ్రంగానే ఉన్నాయి, సమస్యలు కూడా తీవ్రంగా ఉన్నాయి. ఇంకోటి సరిహద్దు ఉద్రిక్తతలు వస్తే అసలు ఎన్నికల ప్రచారం దారి తప్పిపోతుంది అనే ఒక ఆందోళన కూడా ఎన్నికల సంఘం పదే చెప్తుంది. మీరు అభినందన్ వర్ధమాన్ ఫోటో వాడొద్దండి, బాల్ కోట్ ప్రస్తావన తీసుకురావద్దని హెచ్చరిస్తున్న పరిస్థితి కూడా ఉంది. కానీ యోగి ఆదిత్యనాథ్ కూడా ఇదే అంశంపై స్పందిస్తూ ఇటు మీరు చెప్పిన ఈ సరిహద్దు గొడవలు ఏవైతే ఉన్నాయో వీటిని ఉద్దేశంగా తీసుకొని మేము బరిలోకి దిగుతాం, ముందుకు వెళ్తాం అంటున్నారు కదండి. అదే చాలా బాధాకరము, అది పొరపాటు, ఆందోళనకరం కూడా. ఎందుకంటే ఇదివరకు యడ్యూరప్ప అంటే ఆయన తప్పు మాట్లాడాడని ఆయన తరఫున అమిత్ షా విచారం వెలిపించారు. కానీ సిట్టింగ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎందుకు చెప్తున్నారంటే యూపీలో బీజేపీ స్టేక్స్ చాలా ఎక్కువ. యూపీలో వాళ్ళకు 80 స్థానాలు వచ్చాయి కాబట్టి మెజారిటీ వచ్చింది. ఇప్పుడు యూపీలో ఎస్పీ బీఎస్పీ కలవడం వల్ల ఆ మెజారిటీ కాస్త దెబ్బతినిపోయే పరిస్థితి, ప్రమాదం బీజేపీకి స్పష్టంగా ఉంది. ఈ కాంగ్రెస్ విడిగా ఉంది కాబట్టి కొన్ని చోట్ల గట్టెక్కొచ్చు, కానీ కాంగ్రెస్ విడిగా ఉండటం కూడా టాక్టికలే అనే ఒక అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. అందుకనే యోగి ఆదిత్యనాథ్ దీన్ని ఎక్కువ మాట్లాడతాడు. ఆయన సరిహద్దు రాష్ట్రమే కాకుండా ఆయనకు అసలు ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంది కదా, ఎలా అయినా గట్టెక్కాలి, బతికి బట్టగట్టాలంటే ఈ జాతీయ దురభిమానాన్ని ఉపయోగిస్తే, రెచ్చగొడితే మంచిదనే భావం ఆయనకున్నట్టుంది. వాళ్ళ రక్షణ శాఖ హెచ్చరించింది మీరు దీన్ని వాడుకోవద్దండి. అందుకని తీవ్రమైన విషయమే అది. పైగా ఈ అయోధ్య సమస్య అక్కడే ఉంది. అయోధ్య సమస్య ఒకటి పక్కన పెడితే కేరళలో కూడా శబరిమలై అన్నదాన్ని మీరు ఎన్నికల ప్రచారంలో వాడొద్దని ఎన్నికల సంఘం చాలా స్ట్రిక్ట్గా ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఇవన్నీ పొంచి ఉన్నటువంటి వివాదాస్పద అంశాలను తెలియజేస్తున్నాయి. అంటే మొత్తం మీద మోడీ ప్రభుత్వము తనకున్న ఈ పథకాలు లేదా సంక్షేమ పథకాలతో దూసుకెళ్తుంది అంటారా, లేకపోతే ఈ కాంగ్రెస్ చూపించే అస్త్రాలు ఏవైతే ఉన్నాయో దానికి భయపడుతూ ఒక అడుగు ఏమైనా వెనక అడుగు వేసే అవకాశం ఉందా? కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలు, మీడియా వీటన్నిటిలో కూడా మోడీ ప్రభుత్వం ఒక విధంగా డిఫెన్సివ్ నుంచి అఫెన్సివ్కి ట్రై చేస్తూ ఉంది. అంటే ఏకపక్షంగా ముందుకు వెళ్ళగలిగిన పరిస్థితి లేకుండా పోయింది. నేను అందుకనే మన్మోహన్ సింగ్ లాగా గట్టెక్కుతాము, మోడీ ఫేస్ చూసి బయటపడతాము ఇలా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. రిజర్వ్ బ్యాంక్ నిన్న కూడా డిమానిటైజేషన్ మీద వాళ్ళు మాట్లాడుతూ మొదట్లో కొన్ని చెడ్డ ఫలితాలు వస్తాయి, మనం సర్దుకోవాలి అట్లా చెప్తున్నారు. అంటే వ్యవసాయ సంక్షోభం, నిరుద్యోగం, డిమానిటైజేషన్. మీరు జిఎస్టీ చూడండి, జిఎస్టీ చాలా గొప్పది, ఆదాయం విపరీతంగా పెంచుతుంది, అది ఇది అన్నారు. కానీ తెలుగు రాష్ట్రాల్లోనే 1200 కోట్లు పన్ను ఎగవేశారు జిఎస్టీ కింద అని ఈరోజు మనం వార్తలు చూస్తున్నాం. అంటే ఇది ఇంకో వైఫల్యం. జిఎస్టీ అనేది ప్రభుత్వం యొక్క వైఫల్యాల జాబితాలో అది మళ్ళీ ఇంకొకటి అడిషన్గా అది వచ్చి పడుతూ ఉంది. అందుకని ఈ వైఫల్యాలను సర్దుకొని సమర్థించుకోవడమే బీజేపీకి పెద్ద సవాల్గా ఉంది. ఏదో ఒక విధంగా వాగాడంబరంతో లేకపోతే సమస్యలు పక్కకు తప్పించి లేకపోతే మిత్రులను కలుపుకొని బయటపడడం తప్ప వాళ్ళేదో మీరు అన్నట్టుగా విశ్వాసంతో ముందుకు పోగలిగిన పరిస్థితి లేదు. మరోవైపు ఎన్నికల షెడ్యూల్ ఎలాగో వచ్చేసింది. ఈ నేపథ్యంలో అటు బీజేపీ, కాంగ్రెసే కనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పిన ఫ్రంట్ కానీ లేదా కేసీఆర్ చెప్పిన ఫ్రంట్ కానీ ఇవేవి తెరపైకి వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. కనీసం ఆ ప్రచారం కూడా జరగట్లేదు. ఇవన్నీ ఏంటంటే వార్తలకు పరిమితం అంటారా? అసలు ఎన్నికల షెడ్యూలే చాలా లోపభూయిష్టంగా ఉంది. అది బీజేపీకి అనుకూలంగా రూపొందించబడిందని ప్రతిపక్షాలు బహిరంగంగా చెప్పేసేయమని నేను మీకు మనం కూడా అనుకున్నాం. సర్జికల్ స్ట్రైక్ లాగా ఉంది కానీ ఎలక్షన్ షెడ్యూల్
లాగా లేదని. కాశ్మీర్లో ఒక అనంతనాగ్ సీటుకు మూడు సార్లు పోలింగ్ ఏంటి నచ్చినట్టుగా కాశ్మీర్లో మీరు అసెంబ్లీ ఎన్నికలు ఎందుకు పెట్టరు, పరిస్థితి మాకు అదుపులోకి వచ్చేసిందని అన్నీ చెప్పుకుంటూ లోక్సభ ఎన్నికలు జరుపుతారా, అసెంబ్లీ ఎన్నికలు జరపరా? లోక్సభ చాలా సీరియస్ కదా, అంటే మీ కేంద్రంలో అవసరం కాబట్టి లోక్సభ జరిపి తెచ్చుకుందామని. అందుకని ఈ షెడ్యూల్లో ఇది అస్తవ్యస్తంగా ఉంది. ఇంకోటేమో ఇది దేశమంతా ఒక చిత్రం రాలేదు, ఏకరూపం రాలేదు. సీతారాం యేచూరి చెప్పినట్టు మనం మాట్లాడుకున్నట్టు ఒక పోస్ట్ పోల్ అలయన్స్ తప్ప అంతే, ప్రీ పోల్ అలయన్స్ లాగా దేశమంతా గొలుసు కట్టులాగా ఏర్పడే పరిస్థితి ఏం లేదు. చంద్రబాబు ఆ విషయంలో చాలా సాధించాడు అనేది అది బట్టి అవాస్తవమే, కానీ అది నిజంగా సాధ్యపడలేదు, సాధ్యం కాదని స్పష్టంగా తెలుసు కాబట్టి యేచూరి ఆ ప్రకటన చేశారు. లేకపోతే ఆయన సూర్జిత్ వీళ్ళతో పాటు ఎప్పటి నుంచో జాతీయ రాజకీయాల్లో ఈ పార్టీలన్నిటికీ దగ్గరగా ఉన్న మనిషి. శరద్ పవార్ కూడా అలాంటివి చేశారు. మహారాష్ట్రలో మాత్రమే శరద్ పవార్, అక్కడ తప్పదు. బీజేపీ శివసేనని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ ఎన్సీపీ తప్పదు. కాబట్టి మహారాష్ట్రలో వాళ్ళకు కుదిరింది. ఆ తర్వాత కర్ణాటకలో అనివార్యంగా కుదిరింది. తమిళనాడులో స్టాలిన్ ఆల్రెడీ ఒప్పుకున్నారు కాబట్టి స్టాలిన్ దగ్గర కుదిరింది, అది తప్పలేదు. బెంగాల్లో ఈ పరిమితమైన అవగాహన ఇవి మాత్రమే కాంగ్రెస్కు మిగిలిపోయినాయి. కాబట్టి కుదరలేదు. అది మీరు అన్నట్టుగా ఎవరు సిద్ధంగా లేరు. అంటే టు త్రో దేర్ లాట్ విత్ కాంగ్రెస్ పార్టీ, మేము కాంగ్రెస్తోనే ఉంటాము మునిగినా తేలినా అనేవాళ్ళు దేశంలో ఎవరు లేకుండా పోయారు. అలాగే బీజేపీని ఎత్తిన పెట్టుకోవడానికి కూడా ఎవరు లేరు. 23 పార్టీలు ఉన్నాయి బీజేపీ అలయన్స్లో, ఎన్డీఏలో ఉదాహరణకు. కానీ ఇప్పుడు వాళ్ళు ఎవరు పెద్ద దూకుడుగా మాట్లాడే పరిస్థితి లేదు. నవీన్ పట్నాయక్ ఈరోజు కూడా నిన్న కూడా ప్రకటించారు. ఏమని అంటే, నేను ఎవరితో వెళ్ళను, నేను ఒంటరిగానే పోరాటం చేస్తాను. అందుకనే అందరూ తమ భవిష్యత్తును రిజర్వ్ చేసి పెట్టుకున్నారు. కొంత ఎన్నికల ప్రచారం నడిచాక సరళి తెలిసాక జరుగుతుంది. దీని అంతటికీ కారణం తప్పకుండా మోడీ వన్ సైడ్గా మోడీ ఉంటే ఇవన్నీ ఉండేవి కాదు కదా. సో మోడీ గ్రాఫ్ అనేది ఒడిదుడుకులకు గురవుతుంది అనేది చాలా స్పష్టం.